హ్మ్. ఒకవేళ మనం మన ఫోన్లో పాత కరప్ట్ అయిన ఫైల్స్ అన్నీ అలాగే ఉంచేసి కొత్త ఆపరేటింగ్ సిస్టమ్ ఇన్స్టాల్ చేయడానికి ట్రై చేస్తే ఏమవుతుంది? ఏమవుతుంది? ఫోన్ పూర్తిగా క్రాష్ అవుతుంది కదా? అవును, ఎగ్జాక్ట్లీ. లేదా భయంకరంగా హ్యాంగ్ అవుతూ ఉంటుంది. సో మన మెదడు అంటే మన అంతర్గత ప్రపంచం కూడా సరిగ్గా ఇలాగే పనిచేస్తుందని ఒక అద్భుతమైన మూలగ్రంథం వివరిస్తోంది. నిజమే. ఈరోజు మన లోతైన విశ్లేషణలో మనం చూడబోయే మూలగ్రంథం పేరు ద పాత్ ఆఫ్ డబుల్ ప్యూరిటీ అండ్ సెల్ఫ్ ఎలివేషన్, అంటే డబుల్ పవిత్రత మరియు ఉన్నతి మార్గం అన్నమాట. రైట్. ఇందులో బాప్ దాదా అనబడే పవిత్ర బాబా తన అనుచరులకిచ్చిన ఎంతో ప్రాక్టికల్ అయిన మన మైండ్ సెట్ను పూర్తిగా మార్చేసే ఆధ్యాత్మిక సందేశం దాగి ఉంది. అవును. అంటే ఇది కేవలం పండుగలు ఎలా జరుపుకోవాలి లేదా కళ్ళు మూసుకొని ధ్యానం ఎలా చేయాలి అనే దాని గురించి మాత్రమే కాదు. మనలో ఎప్పటినుండో పాతుకుపోయిన పాత అలవాట్లను, ముఖ్యంగా రోజువారీ జీవితంలో, ఆఫీస్లో కానీ ఇంట్లో కానీ ఫేస్ చేసే మానసిక సంఘర్షణలను ఎలా డీల్ చెయ్యాలి అనే దానిపై ఇదొక సైకలాజికల్ బ్లూప్రింట్ అని చెప్పొచ్చు. ఓహో, అంటే సమాజానికి దూరంగా అడవుల్లోకి వెళ్ళిపోవడం గురించి కాదనమాట. అస్సలు కాదు. సమాజంలో ఉంటూనే మనల్ని మనం ఎలా మార్చుకోవాలి అనే ప్రాక్టికల్ పాయింట్స్ ఇందులో చాలా ఉన్నాయి. సూపర్. సో ఈరోజు మన మిషన్ కూడా అదే. ఈ పండుగల వెనుకున్న అసలు అర్థమేంటి, పాత సంస్కారాలను ఎలా వదిలించుకోవాలి, ఉన్నతికి సరైన ప్రణాళికలు ఎలా వేసుకోవాలి, ఇవన్నీ చూడబోతున్నాం. ఖచ్చితంగా. అండ్ అన్నిటికంటే ముఖ్యంగా ఎప్పుడూ మనని కంట్రోల్ చేసే ఈ నేను అనే అహంకారాన్ని ఎలా జయించాలి అనే అంశాల వెనుకున్న లోతైన కోణాలను కూడా అర్థం చేసుకుందాం. సరే, దీని కాస్త విడమర్చి చూద్దాం. ఓకే. గ్రంథం ప్రారంభంలో దేహాభిమానం, ఆత్మాభిమానం అనే పదాలు కనిపిస్తాయి. ఇవి వినడానికి కాస్త బరువైన తత్వశాస్త్ర పదాలుగా అనిపించినా వీటిలో మన ప్రాక్టికల్ జీవితానికి సంబంధించిన ఎన్నో లాజిక్స్ ఉన్నాయి కదా. అవును, ఎగ్జాక్ట్లీ. ఈ గ్రంథం ఒక చాలా ఇంట్రెస్టింగ్ పాయింట్తో మొదలవుతుంది. బాప్ దాదా తన అనుచరులను డబల్ పవిత్రులు అని పిలుస్తున్నారిక్కడ. డబల్ పవిత్రులు అంటే రెండు రకాల పవిత్రతనా? అవును. సాధారణంగా పవిత్రత అంటే మనం భౌతికంగా స్నానం చేయడం, శుభ్రమైన బట్టలు వేసుకోవడం, ఇల్లు తుడుచుకోవడం అనుకుంటాం కదా. అవును, అదే కదా. దాన్ని సింగిల్ ప్యూరిటీ అనొచ్చు. కాని డబల్ పవిత్రత అంటే శరీరంతో పాటు ఆత్మ కూడా, అంటే మన ఆలోచనలు, మన ఉద్దేశాలు కూడా ఏ రకమైన మాలిన్యం లేకుండా పవిత్రంగా ఉండటం. ఓహో, అంటే లోపల బయట కూడా క్లీన్గా ఉండటం అన్నమాట. కరెక్ట్. చరిత్రలో ఎంతో మంది గొప్ప ధర్మాత్ములు వచ్చినా ఈ డబల్ పవిత్రత అనేది ఎవరికీ పూర్తిగా సాధ్యపడలేదని గ్రంథం చెప్తోంది. ఇది మనిషి సాధించగలిగే అత్యున్నత స్థితి అని వాళ్ల ఉద్దేశం. ఇది వినడానికి కొంచెం ఆశ్చర్యంగానే ఉంది. కానీ ప్రాక్టికల్గా ఆలోచిస్తే భౌతిక పవిత్రతను మనం ఈజీగానే సాధించవచ్చు. రోజూ స్నానం చేస్తే సరిపోతుంది. కాని మనసును ఎప్పుడూ స్వచ్ఛంగా ఉంచడం అనేది ఒక నిరంతర పోరాటం లాంటిది కదా. ఇక్కడే గ్రంథంలో ఆధ్యాత్మిక హోలీ గురించి ఒక ప్రస్తావన వచ్చింది. రైట్, ఆధ్యాత్మిక హోలీ. మామూలుగా హోలీ అంటే పాత చెక్కలు, పనికిరాని వస్తువులు ఒక దగ్గర వేసి మంట పెట్టి కాల్చేయడం మనకు తెలుసు. కాని ఇందులో యోగాగ్ని ద్వారా పాత స్వభావ సంస్కారాలను భస్మం చేయడం అనే కాన్సెప్ట్ ఉంది. ఇందాక మనం ఫోన్ అప్డేట్ గురించి మాట్లాడుకున్నాం కదా. సరిగ్గా సాఫ్ట్వేర్ అప్డేట్ చేసే ముందు పాత వైరస్ను లేదా పనికిరాని ఫైల్స్ను పూర్తిగా ఫార్మాట్ చేసి డిలీట్ చేయాలి. కరెక్ట్. అలా చేయకపోతే కొత్త సిస్టమ్ అస్సలు పనిచేయదు కదా. ఈ ఆధ్యాత్మిక హోలీ కూడా దానికి సంబంధించిందేనా? అవునవును, ఎగ్జాక్ట్లీ. ఇక్కడ అత్యంత ఆకర్షణీయమైన అంశమేమిటంటే ఈ మెకానిజం అసలు ఎలా పనిచేస్తుంది అనేది. మూలగ్రంథం చాలా స్పష్టంగా చెబుతోంది, ఆ పాత సంస్కారాలను కాల్చకుండా పరమాత్మ సాంగత్యం యొక్క రంగు అంటదు అని. రంగు అంటదంటే హోలీ రంగులాగానా? అవును. ఇక్కడ రంగు అంటే కొత్త స్వచ్ఛమైన ఆలోచనలు లేదా దైవిక గుణాలన్నమాట. మనం సాధారణంగా ఏం చేస్తుంటామంటే మనలో ఉన్న పాత అలవాట్లను, కోపాన్ని, అసూయను లోపల అలాగే అట్టిపెట్టుకుని పైపైన పాజిటివ్ థింకింగ్ కోర్సులు వినడమో లేదా మంచి పుస్తకాలు చదవడమో చేస్తుంటాం. అబ్బా, అవును. యూట్యూబ్లో మోటివేషనల్ వీడియోలు చూసి రేపటి నుంచి అంతా పాజిటివ్గా ఆలోచించాలి అనుకుంటాం. అవును. కానీ 2 రోజులకే మళ్ళీ పాత రొటీన్కి వచ్చేస్తాం. ఎందుకంటే ఆ పాతవి అలాగే ఉన్నాయి కదా లోపల. ఎగ్జాక్ట్లీ. అది ఎందుకు వర్కౌట్ అవ్వదు అంటే బేస్ కరప్ట్ అయ్యుంది కాబట్టి. ఒక గోడకు ఇప్పటికే పాత రాలిపోతున్న పెయింట్ ఉందనుకోండి,
దానిమీద మీరు ఎంత ఖరీదైన కొత్త పెయింట్ వేసినా అది నిలబడదు కదా. హ్మ్. ముందు ఆ పాత పెయింట్ని గీకేసి గోడను పూర్తిగా క్లీన్ చేయాలి. రైట్, క్లీన్ చెయ్యాలి. యోగాగ్ని ద్వారా పాత స్వభావాలను భస్మం చేయటం అంటే సరిగ్గా అదే. ఆ వైరస్ ఫైల్స్ పర్మనెంట్గా డిలీట్ అయినప్పుడే శాంతి లేదా ప్రేమ అనే కొత్త రంగులు మన వ్యక్తిత్వానికి అంటుతాయి. ఆ పాత చెత్తను కాల్చేయడమే అసలైన ఆధ్యాత్మిక హోలీ. వావ్! అంటే పాతవి డిలీట్ చేయకుండా కొత్తవి డౌన్లోడ్ చేసుకోలేము. చాలా క్లియర్. సరే, ఇప్పుడు సిస్టమ్ క్లీన్ అయ్యాక మనమేం చేస్తాం? కొత్త యాప్స్ రన్ చేస్తాం. గ్రంథంలో కూడా సరిగ్గా ఇదే జరిగింది. ఇక్కడ అనుచరులు అంటే విదేశీయులు, భారతీయులు, ముఖ్యంగా అడ్మినిస్ట్రేషన్ వర్గం వారు అందరూ కలిసి సమాజ సేవ చేయడానికి ఎన్నో గొప్ప ప్లాన్స్ వేస్తున్నారట. అవును, ఎంతో ఉత్సాహంగా ఉన్నారు వాళ్ళు. సొసైటీకి ఏదో మంచి చెయ్యాలి, మార్పు తీసుకురావాలి అని. కాని బాబ్దాదా వాళ్ళకి బ్రేక్ వేశారు. కేవలం సేవ మాత్రమే కాదు, ముందు ఉన్నతికి కూడా ప్లాన్ చేసుకోవాలి అని చెప్పారు. అవును, సెల్ఫ్ ఎలివేషన్ ముఖ్యమన్నారు. అది ఉంటేనే సేవలో సఫలత వస్తుంది అని చాలా స్పష్టంగా చెప్పారు. అందుకే ఆ అడ్మినిస్ట్రేషన్ వాళ్ళు 15 రోజుల పాటు క్రోధముక్తులు అంటే కోపం లేకుండా ఉంటాము అని తమకు తామే ఒక హోంవర్క్ పెట్టుకున్నారట. అవునండి, ఇది వినడానికి సింపుల్గా అనిపించినా చాలా పెద్ద ప్రాక్టికల్ ఛాలెంజ్ కదా. అదే, ఇక్కడే నాకొక కఠినమైన సందేహం వస్తోంది. చెప్పండి. ఇప్పుడు సమాజానికి సేవ చేయాలనుకోవడం చాలా గొప్ప విషయం. కానీ దాన్ని పక్కనబెట్టి ముందు నా గురించి నేను ఆలోచించుకుంటాను, నా కోపాన్ని నేను కంట్రోల్ చేసుకుంటాను అనను, ఒక రకంగా ఇది స్వార్థం కిందకు రాదా? అర్థమైంది. అంటే విమానంలో ప్రమాదం ఎదురైనప్పుడు ముందు మన ఆక్సిజన్ మాస్క్ పెట్టుకున్నాకే ఇతరులకు సహాయం చేయాలి అన్న నియమం లాంటిదేనా ఇది? నేను ముందు పర్ఫెక్ట్ అయ్యాకే వేరే వాళ్ళకి హెల్ప్ చేస్తాను అనుకుంటే అసలు పనే జరగదు కదా. మీరడిగిన ప్రశ్న చాలా వ్యాలిడ్. బయటనుంచి చూస్తే ముందు నా ఉన్నతి అని ఆలోచించడం కొంచెం స్వార్థంలా కనిపించవచ్చు. కాని దీని వెనుక ఉన్న లాజిక్ మనం అర్థం చేసుకోవాలి. ఓకే, లాజిక్ ఏంటంటారు? మనమొక ఖాళీకుండ పట్టుకుని ఇతరుల దాహం తీర్చలేము కదా. ఇంకోలా చెప్పాలంటే, మన ఫోన్ బ్యాటరీ 1% ఉన్నప్పుడు మన ఫోన్ నుండి వేరే వాళ్ళకి హాట్స్పాట్ ఆన్ చేసి వాళ్ల ఇంటర్నెట్ అవసరాలు తీర్చలేము. అవును, అలా ఇస్తే మన ఫోన్ కూడా వెంటనే స్విచ్ ఆఫ్ అయిపోతుంది. ఎగ్జాక్ట్లీ. సో ఉన్నతి అనేది ఆ పవర్ బ్యాంక్ లాంటిది. మనలోనే శాంతి, సహనం లేనప్పుడు మనం వెళ్లి ఇతరులకు చేసే సేవలో కేవలం ఫ్రస్ట్రేషన్, చిరాకు మాత్రమే ఉంటాయి. అబ్బా, నిజమే కదా. మూల గ్రంథం దీని గురించే వివరిస్తూ ఒక స్వర్ణిమ తాళం చెవి గురించి మాట్లాడింది. అంటే గోల్డెన్ కీ. మీరు చేసే సేవలో సఫలత రావాలంటే ఈ తాళం చెవి తప్పనిసరి అని చెబుతోంది. స్వర్ణిమ తాళం చెవి అంటే అదొక సీక్రెట్ ఫార్ములానా? అందులో ఏముంది? ఆ ఫార్ములాలో కొన్ని ముఖ్యాంశాలున్నాయి. అవేమిటంటే మన నడవడిక, ముఖంలో ప్రశాంతత, సంబంధాలలో నిమిత్తభావం, నిర్మాణభావం మరియు నిర్మలమైన మాట. ఒక్క నిమిషం. ఈ పదాలను కాస్త డీకోడ్ చేద్దాం. తప్పకుండా. నడవడిక, ప్రశాంతత, మంచి మాటలు ఇవన్నీ ఈజీగానే అర్థమయ్యాయి. కాని నిమిత్తభావమంటే కేవలం నేనొక వాయిద్యం లాంటివాడిని, నా ద్వారా పని జరుగుతోంది అనుకోవడం, అంతేనా? సరిగ్గా చెప్పారు. నిమిత్తభావం అంటే ఎటువంటి వ్యక్తిగతమైన అటాచ్మెంట్ లేకుండా రెస్పాన్సిబిలిటీ తీసుకోవడం. నేనే ఈ పని చేస్తున్నాను, నా వల్లే ఇదంతా జరుగుతోంది అనే అహంకారం లేకుండా నేనొక పరికరాన్ని మాత్రమే అనుకోవడం. ఓహో, రైట్. ఇక నిర్మాణ భావం అంటే కంప్లీట్ నమ్రత కలిగి ఉండటం, అంటే హ్యూమిలిటీ. ఇవి ఎందుకు సఫలతనిస్తాయని మీరు అడగవచ్చు. అవును, ఎందుకు? దీని మెకానిజం ఏమిటంటే, మీరొక వ్యక్తికి సేవ చేసినప్పుడు మీలో అహంకారం ఉందనుకోండి, అవతల వ్యక్తికి ఆ సహాయం తీసుకుంటున్నప్పుడు ఒక రకమైన ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ వస్తుంది. నిజమే, వీడు నాకు దానం చేస్తున్నాడు అని ఫీల్ అవుతారు. కరెక్ట్. నా మీద జాలి చూపిస్తున్నాడు అనే ఫీలింగ్ వాళ్ళని తెలియకుండానే హర్ట్ చేస్తుంది. కానీ మీలో నమ్రత ఉన్నప్పుడు ఆ అహంకారమనే ఘర్షణ ఉండదు. వావ్, బ్యూటిఫుల్. అవతలి వాళ్లు మీ సేవను మనస్ఫూర్తిగా ఏ భారం లేకుండా స్వీకరిస్తారు. అందుకే ఉన్నతి అనేది సేవకి అతిపెద్ద పునాది అని గ్రంథం చెప్తోంది. అర్థమైంది. అంటే సేవ చేయడం ముఖ్యం కాదు, ఆ సేవను ఏ వైబ్రేషన్తో చేస్తున్నాము అనేది ముఖ్యం. భలే చెప్పారు. అవును. మనలో చాలామంది న్యూ ఇయర్ రెజల్యూషన్స్ తీసుకుంటారు, డైట్ చేద్దామనో జిమ్కెళ్దామనో. కానీ వారం రోజులకే ఫెయిల్ అవుతాం. అలాంటిది వీళ్ళు 15 రోజులు క్రోధముక్తులుగా ఉండటం అనే హోంవర్క్ తీసుకోవడం నిజంగా చాలా ఇంట్రెస్టింగ్. అవునండి.
అసలు కోపం రాకుండా ఒక 15 రోజులు గడపడం అంటే మన మైండ్ మీద మనకెంత కంట్రోల్ ఉండాలి. సరే, సేవ చెయ్యాలి, స్వోన్నతి సాధించాలి, ఇదంతా వినడానికి చాలా బావుంది. కానీ ప్రాక్టికల్గా ఎందుకు ఫెయిల్ అవుతున్నాం మనం? ఇక్కడే అసలు సమస్య వస్తోంది కదా. కరెక్ట్, ఇక్కడే అసలు చిక్కుంది. మనల్ని ఆపేది ఆ ఒక్క పదమే. అదే నేను అని గ్రంథం చెప్తోంది. ఖచ్చితంగా సఫలతలో లోటు రావడానికి ఒకే ఒక్క పదం కారణమని చెప్పారు. అదే నేను అనే అక్షరం. నేను వినడానికే చాలా చిన్న పదం కదా, కానీ ప్రపంచంలో సగం గొడవలకు, అపార్థాలకు ఇదే కారణం కదా. అవును, ఈ నేను అనేదాన్ని మూల గ్రంథం చాలా విశ్లేషణాత్మకంగా 3 రకాలుగా కేటగరైజ్ చేసింది. 3 రకాల అవేంటి? మొదటిది అహంకారం. అంటే నేను బుద్ధిమంతుణ్ణి, నేను చెప్పిందే సరి అయినది, నా ప్లానే గొప్పది అనుకోవడం. ఇది మనం రోజూ చూసేదే. రెండవది మనస్సు బలహీనపడటం. అంటే నేను ఇది చెయ్యలేను, నాలో ధైర్యం లేదు, నాకే ఎందుకిలా జరుగుతుంది అని నిరాశపడటం. దీన్ని కూడా నేను కిందే లెక్కేశారన్నమాట. అవును, నెగటివ్ నేను ఇది. ఇక మూడవది ఆత్మాభిమాన స్థితి. అంటే స్వచ్ఛంగా నేనొక ఆత్మను అని భావించడం. బ్రహ్మాబాబా మరియు మమ్మ లాంటివారు తమ జీవితంలో ఎప్పుడూ మొదటి 2 రకాల నేనులను వాడలేదని గ్రంథం ఉదాహరిస్తోంది. ఇక్కడే నాకు ఇంకో ప్రాక్టికల్ డౌట్ వస్తుంది. చెప్పండి. ఆధ్యాత్మికంగా నేనొక ఆత్మను అనుకోవడం చాలా బాగుంది, ప్రశాంతంగా కూడా ఉంటుంది. కానీ బయట కార్పొరేట్ ప్రపంచంలో లేదా కాంపిటేటివ్ బిజినెస్లో ఇది వర్కౌట్ అవుతుందా? అక్కడ ప్రతి అడుగులోనూ కాంపిటీషన్ ఉంటుంది. ఈ ప్రాజెక్ట్ నేనే చేశాను, ఈ ఐడియా నాదే అని గట్టిగా క్లెయిమ్ చేసుకోకపోతే ప్రమోషన్ రాదు కదా, రేస్లో వెనకబడిపోతాం. అవును, ఇది చాలా మందికి వచ్చే సందేహమే. మరి ఆత్మవిశ్వాసానికి, ఈ అహంకారానికి మధ్య ఉన్న బ్యాలెన్స్ని ఎలా సెట్ చేయాలి? నేను అనే పదాన్ని పూర్తిగా వదిలేస్తే మనం ఎదగలేం కదా. ఇది చాలా చాలా బ్రిలియంట్ ప్రశ్న. ఇక్కడే మనం దేన్ని వదిలేయాలి, దేన్ని ఉంచుకోవాలి అనే సన్నని గీతను అర్థం చేసుకోవాలి. ఓకే, ఎలా? గ్రంథం యాక్షన్ని వదిలేయమనడం లేదు, ఆ యాక్షన్ వెనుక ఉన్న బరువును వదిలేయమంటోంది. అంటే బర్డన్ అన్నమాట. బరువును వదిలేయమంటోంది. అవును, ఇక్కడ జగదాంబ అంటే మమ్మ యొక్క స్లోగన్ ఒకటి ప్రస్తావించారు. యజమాని ఆజ్ఞ నన్ను నడిపిస్తుంది, నేను నడవతం లేదు, నడిపించే బాబా నడిపిస్తున్నారు. దీని అర్థం ఆమె పనిచేయడం మానేశారని కాదు. ఆమె ఎంతో యాక్టివ్గా, అత్యంత సమర్థవంతంగా పరిపాలన చేశారు. కాని ఆ పనిలో నేనే చేస్తున్నాను అనే స్ట్రెస్ లేదు. ఓహో! కార్పొరేట్ ప్రపంచంలో కూడా మీరు స్కిల్స్ పెంచుకుని అద్భుతమైన రిజల్ట్స్ తీసుకురావచ్చు, మీరు చేసిన పనికి గుర్తింపు కూడా కోరుకోవచ్చు. కాని నాకే అంత తెలుసు, నేనే కరెక్ట్, వాళ్లు నాకంటే తక్కువ అనే అహంకారం వస్తే ఏమవుతుంది? టీం వర్క్ పాడవుతుంది ఖచ్చితంగా. ఎగ్జాక్ట్లీ, మీతో ఎవరు ప్రశాంతంగా పని చేయలేరు. అంటే కాన్ఫిడెన్స్తో పనిచేయాలి, రిజల్ట్ తేవాలి, కానీ ఆ రిజల్ట్ పట్ల ఓవర్గా అటాచ్ అయ్యి పక్కవాణ్ణి తక్కువ చేయకూడదు. అవును, బాబ్ దాదా ఒక ఇంట్రెస్టింగ్ ఉదాహరణ చెప్పారు దీనికి. ఎవరైనా నేను నేను అంటే ఇది నాది అనే పాట పాడుతుంటే ఆయన ఆ పాటను స్విచ్ ఆఫ్ చేసేస్తారట. స్విచ్ ఆఫ్ చేసేస్తారా? అవును, అదే ఓహో ఓహో అంటే ఆశ్చర్యంతో ఇదంతా ఎంత అద్భుతంగా జరుగుతోంది అని దైవికానందంతో పాటలు పాడితే దాని వాల్యూమ్ పెంచుతారట. వావ్! దీని వెనుక ఉన్న సైన్స్ ఏంటంటే, నేను అనే ఫీలింగ్ ఎప్పుడైతే వస్తుందో అది మన బ్రెయిన్లో ఒక పెనుగులాటను క్రియేట్ చేస్తుంది. ఎలాంటి పెనుగులాట? లోపల ఈ మోహాన్ని, తగుల్పాటిని తగ్గించుకోవడానికే ఆ మొదటి 2 రకాల నేనులను డిలీట్ చేయాలని చెప్తున్నారు. అంటే ఆ అహంకారం, బలహీనత రెండింటిని. భలే చెప్పారు. ఆ స్విచ్ ఆఫ్ కాన్సెప్ట్ నాకు బాగా నచ్చింది. మన మెదళ్ళలో కూడా ఎవరైనా మన మాట వినకపోతే వెంటనే నేను చెప్తే వినడా అనే పాట మోగుతూ ఉంటుంది కదా. అవును, ఖచ్చితంగా. అప్పుడు వెంటనే ఆ పాటకు స్విచ్ ఆఫ్ బటన్ నొక్కేసి నేనొక ఆత్మను అనే ప్లేలిస్ట్కి మారాలన్నమాట. అవును, అలా అనుకోవచ్చు. ఇక ఈ గ్రంథంలో చివరిగా పరిచయం చేసిన కాన్సెప్ట్ గురించి మాట్లాడదాం. అదే జ్వాలాముఖి యోగం మరియు విశ్వకల్యాణం. ఇది చాలా పవర్ఫుల్ టాపిక్. అవును, అజ్ఞానంలో ఉన్నవాళ్లు ధైర్యాన్ని కోల్పోయి బాగా నిరాశావాదులుగా మారిపోయారని, వారికి ధైర్యమని రెక్కలు ఇవ్వవలసిన బాధ్యత ఈ పవిత్రమైన అనుచరులదే అని ఇందులో రాసింది. రైట్. ఇక్కడ ఒక పవర్ఫుల్ స్టేట్మెంట్ ఉంది తెలుసా? దృష్టియే మీ పిచికారి అని. అవును అవును. మామూలుగా హోలీనాడు మన నీళ్ల పిచికారీతో ఒకరిమీదొక రంగులు చల్లుకుంటాం గనా, కాని మన చూపునే ఒక వాటర్ గన్లాగా మార్చుకుని శాంతి, ప్రేమ అనే రంగులను ఎదుటివారిపై చల్లాలి అని రాసుంది. ఇది వినడానికి అసలు చాలా అద్భుతంగా ఉంది. అవునండి, వినడానికి బాగుండటమే కాదు,
దీని వెనుక ఒక లోతైన సైకలాజికల్ ఇంపాక్ట్ కూడా ఉంది. ఓ అలాగా, ఏంటది? మనం ఒక వ్యక్తిని ఏ దృష్టితో చూస్తామో ఆ వైబ్రేషన్స్ ఆటోమేటిక్గా వాళ్లకు వెళ్తాయి. మీరు ఒక వ్యక్తిని కోపంగా లేదా అసహ్యంగా చూశారనుకోండి, మీరు ఏ మాటలు అనకపోయినా వాళ్లకు ఆ నెగటివిటీ రీచ్ అవుతుంది. నిజమే, మనం ఫీల్ అవ్వగలం దాన్ని. అలాగే ప్రేమగా ప్రశాంతంగా చూస్తే ఆ రంగు వాళ్లకు అంటుతుంది. అయితే ఇక్కడ ఒక క్యాచ్ ఉంది. ఏంటది? ఈ దృష్టినివ్వడానికి కేవలం కళ్ళు మూసుకొని కూర్చునే సాధారణ ధ్యానం సరిపోదు. దానికి జ్వాలాముఖి యోగం కావాలి అని గ్రంథం నొక్కి చెబుతోంది. వాల్కానిక్ యోగా అంటే మామూలు యోగాకి దీనికి తేడా ఏంటి? అసలు ఈ జ్వాలాముఖి అనే పదమెందుకు వాడారిక్కడ? జ్వాలాముఖి అంటే వాల్కెనో లోపల ఏముంటుంది చెప్పండి? విపరీతమైన వేడి, సలసల కాగే లావా ఉంటుంది కదా. అవును, సర్వం కాలిపోతుందందులో. ఎగ్జాక్ట్లీ. అందులో మీరు ఏది వేసినా పూర్తిగా భస్మమైపోతుంది, నామరూపాలు లేకుండా కరిగిపోతుంది. వాల్కెనిక్ యోగా అంటే మనలో ఉన్న ఏ చిన్న బలహీనతనైనా లేదా ఇందాక మనం మాట్లాడుకున్న ఆ సూక్ష్మమైన నేను అనే అహంకారాన్నైనా ఏమాత్రం మిగల్చకుండా కంప్లీట్గా కాల్చేయడం. అబ్బా, చాలా పవర్ఫుల్గా ఉందే ఇది. అవును, పరమాత్మతో అంత ఇంటెన్స్ కనెక్షన్ని ఏర్పరచుకోవడమన్నమాట. మామూలు ధ్యానంలో ఆలోచనలు అదుపులో ఉంటాయి, కానీ వాల్కెనిక్ యోగాలో పాత మూలాలు పూర్తిగా కాలిపోతాయి. అర్థమైంది. అంటే ఒకవైపు మనల్ని మనం డీప్గా క్లీన్ చేసుకుంటూనే మరోవైపు ప్రపంచానికి మేలు చేయాలి. ఖచ్చితంగా. ఎందుకంటే సమాజంలో ఇప్పుడు ఎంతో మంది నిరాశలో ఉన్నారు. మా రక్షకులు ఎక్కడికి వెళ్ళిపోయారో, మమ్మల్ని ఎవరు కాపాడతారో అని చీకట్లో కొట్టుమిట్టాడుతున్నారు. పాపం. అలాంటి వారికి దారి చూపించే లైట్ హౌస్గా, అంటే దారిన వెళ్లే నావలకు వెలుగు చూపించే దీపస్తంభంలా, మరియు మైట్ హౌస్గా, అంటే శక్తినిచ్చే కేంద్రంలా మారడానికే ఈ జ్వాలాముఖి యోగం ఉపయోగపడుతుంది. సూపర్. వ్యక్తిగత ఎదుగుదల అనేది ఫైనల్గా ప్రపంచానికి ఒక ఆశాకిరణంగా మారినప్పుడే దానికి సార్థకత అనే గ్రంథం గుర్తుచేస్తోంది. నిజమే. అంటే ఈ మొత్తం గ్రంథం ద్వారా మనకర్థమయ్యేదేమిటంటే, ఆధ్యాత్మికత అంటే ఏదో గుహలోకి వెళ్లి తపస్సు చేసుకోవడమని కాదు. అది ఒక సంపూర్ణమైన సైకలాజికల్ ఎవల్యూషన్. అవును, దాట్ ఈస్ ట్రూ. అంటే మన ఫోన్ సాఫ్ట్వేర్ని అప్డేట్ చేసినట్లుగా పాత నెగటివ్ అలవాట్లను జ్వాలాముఖి లాంటి యోగాలో పూర్తిగా కాల్చేయడం. సేవ కంటే ముందు మన ఉన్నతికి ప్రాధాన్యత ఇస్తూ నమ్రత అనే స్వర్ణిమ తాళం చెవిని పట్టుకోవడం. కరెక్ట్. మరియు మన ప్రతి వైఫల్యానికి కారణమయ్యే ఆ నేను అనే అహంకారపు బరువును వదిలేసి సమాజానికి ఒక లైట్ హౌస్లా మారడం. ఇది మనం రోజువారీ ఆఫీస్ పనుల్లో, మన కుటుంబ సంబంధాల్లో ఖచ్చితంగా అప్లై చేసుకోవాల్సిన విషయం. అవునండి, ఆత్మవిశ్వాసంతో పనిచేస్తూనే ఆ పనిలో ఉన్న అహంకారాన్ని పక్కన పెట్టడమనేది చాలా పెద్ద లెసన్. ఎప్పుడైతే మనం అహంకారాన్ని పక్కన పెడతామో అప్పుడే మనం చేసే చిన్న పనైనా సరే అది అద్భుతమైన రిజల్ట్ ఇస్తుంది. ఖచ్చితంగా. అయితే ఈరోజుటి మన విశ్లేషణను ముగించే ముందు మీరు ఆలోచించడానికి ఒక సరికొత్త ప్రశ్ననిక్కడ వదిలిపెట్టాలని అనుకుంటున్నాను. చెప్పండి. మనమందరం సాయంత్రం అయ్యేసరికి ఫుల్లుగా అలసిపోతుంటాం కదా. దాన్ని మనం బర్న్అవుట్ అంటాం ఇంగ్లీష్లో. అవును. అబ్బా, ఈరోజు ఆఫీస్లో చాలా పనిచేశాను, నాకు కరెంట్ అయిపోయింది అనుకుంటాం. కానీ ఒక్కసారి ఆలోచించండి, బహుశా ఆ అలసట అంతా మనం చేసిన భౌతికమైన పనుల వల్ల రాలేదేమో. అంటే వేరే రీజన్ ఉందంటారా? అదే కదా. గ్రంథంలో చెప్పినట్లుగా ఈ పనికిరాని నేను అనే భారాన్ని, అంటే వాళ్ళని నన్ను అర్థం చేసుకోవట్లేదు, నా ప్లాన్ ఎందుకు వర్కౌట్ అవ్వలేదు, నేనంటే ఏమనుకుంటున్నారు అనే ఆ బలహీనతను లేదా అహంకారాన్ని మనం రోజంతా మన మెదడులో ఒక 10 కిలోల సూట్ కేసులాగా మోయడం వల్లే మనకు ఆ విపరీతమైన మానసిక అలసట వస్తుందేమో. వావ్, దిస్ ఈజ్ అ గ్రేట్ పాయింట్ కదా. మనం ప్రతిరోజూ మోస్తున్న ఆ అదృశ్య భారాన్ని గనక ఆ జ్వాలాముఖి యోగంలో వేసి కాల్చేస్తే బహుశా మరుసటి రోజు మనం ఎంత తేలికగా పనిచేయగలమో, మన ఎనర్జీ లెవెల్స్ ఎంత అద్భుతంగా పెరుగుతాయో చూసి మనకే ఆశ్చర్యం కలిగించవచ్చేమో కదా. ఖచ్చితంగా రిజల్ట్ కనిపిస్తుంది. సో ఈ లాజిక్ని ఒకసారి మీ లైఫ్కి అప్లై చేసి చూడండి. మరో ఆసక్తికరమైన మూల గ్రంథంతో మళ్లీ మన తదుపరి లోతైన విశ్లేషణలో కలుసుకుందాం. అంతవరకు ఆ నేను అనే బరువును దించేసి తేలికగా అడుగులేయండి.